హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యన ఈ మధ్యన ఒకటి ఏం జరిగిందంటే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఒక ఇంట్లో పనిచేస్తున్నాడు డ్రైవర్గా. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏమంటే, మనం ఒకే ఇంట్లో పనిచేస్తున్నాము. డ్రైవర్లు కానీ, పని మనుషులు కానీ, ఇతర ఎవరైనా కానీ, ఇంట్లో పనిచేసేవాళ్ళు డ్రైవర్లు కానీ ఎవరన్నా కానీ అండర్స్టాండింగ్గా ఉండాలి. ఏమన్నా ఈ మధ్యన ఏం జరిగిందంటే, పని మనిషి పోయి డోర్ కొట్టి, మా అమ్మ చెప్పింది సామాన్లు తీసుకురాపో అని చెప్పింది. డోర్ కొట్టి అతను ఫుల్ తాగి ఉన్నాడు. ఇంట్లో తాగి ఉంటే ఉండీలన్నీ డోర్ బంద్ చేసి ఆమె పోయి తెచ్చుకునేది. పక్కనే చిన్న ఫరా ఉంటే పోయి తెచ్చుకొని అడ్జస్ట్ చేసింది. ఒకరోజు ఆమెకు బాగలేకపోతే హాస్పిటల్కి తోడుకొని పోయినాడు. మేడం చెప్పింటే తోడుకొని పోయి రిటర్న్ వచ్చే దావలో నా ఫ్రెండ్ దగ్గర సామాన్లు వచ్చినాయి, దావలోనే కదా తెచ్చుకుందాం అన్నాడు. తెచ్చుకునే అనేది పని మనిషి లేలే మా అమ్మకు తెలిసి అర్సాది, నేను పోను, అది ఇది అని చెప్పినాడు. అంటే ఆ రోజు అతను మందు తాగి ఉండింటే ఆ రోజు మేడం కానీ సేటుకు కానీ తెలిసి అతని పరిస్థితి ఏమిటి. వచ్చే దావలోనే కదా 5 నిమిషాలు ఏమవుతుంది, తొడుగుని పోయి సామాన్లు తెచ్చే 5 నిమిషాల పని. అంటే ఏమో మనసులో ఏమో పెట్టుకొని ఉండేది. ఒక నెల రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అట్నే ఒక 2 నెల రోజుల తర్వాత ఇట్నే సామాన్లు తీసుకురామని మేడం ఇచ్చింటే పోయి డోర్ కొట్టి పోయి సామాన్లు తీసుకుని రాపో మా అమ్మ చెప్పిందంటే, డోర్ తెచ్చని గప్పని వాసన, ఏం మాట్లాడలే, అసలు మాట్లాడలేకనే పోతున్నాడు. ఇటుండవని నేను మేడం దగ్గరికి పోయి, ఇట్లా డోర్ తెచ్చలే మేడం, నా ఫోన్ కూడా పనిచేయలే, నెట్ అయిపోయింది నాది, వేయించుకుంటా, నువ్వే ఫోన్ చేసి చెప్పట, డబ్బులు ఇచ్చని నేను ఉంటా, వచ్చి మధ్య కాడికి అదే కిచెన్ రూమ్ కాడికి వచ్చి డబ్బులు తీసుకొని పోమని చెప్పు నువ్వు అంటే, మేడం ఫోన్ చేస్తే హలో అంటే తాగిన వాళ్ళు అట్ట మాట్లాడతారు, అట్ట మాట్లాడుతున్నాడు. ఇట్లా ఏం జరిగిందని పోయి ముసలోడు అదే బాబా సేట్ పోయి ఆగిలి చేసి వచ్చే ఫుల్ తాగి ఉన్నాడు. వాదన ఏం మాట్లాడలేక నిలవలేకనే ఉన్నాడు. ఇంకా తీసుకుపోయి పోలీసులను పిలిపించి ఫింగర్ వేసి పంపించేసినారు ఇంటికి. అదే కన్నా ఆ రోజు ఇట ఏమో చెప్పినట్టు జరిగిందంటే, ఆయన చెప్పినట్టు ఒక సామాన్లు తెచ్చి ఇచ్చింటే ఒక చిన్న హెల్పే కదా, అట్లాంటి హెల్ప్ చేయడానికి నేను ఎందుకు హెల్ప్ చేయాలని ఆమె కూడా ఆలోచించి ఇట పట్టించి పంపేసింది. మనము డ్రైవర్లు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏమన్నా ఎక్కువ దూరం ఉంటే ఏమైనా జరుగుతుంది భయం ఏమైనా జరిగితే భయం అని ఆలోచించి మనం ఏమన్నా పోయకూడదట. వచ్చే దావలోనే కదా 2 నిమిషాల పని, తెచ్చుకుంటే సరిపోయేది. వాడు ఏం చేసినాడు, ఇట అయిపోయి ఇంకా పని మనిషి పట్టించేసింది, పోయినాడు ఇంటికి. అది జరిగింది పరిస్థితి. ఏం చేస్తాం, మొన్న పోయి ఫోన్ చేసి ఇట్ట జరిగిందని నాకు ఫోన్లో చెప్పినాడు. తన పేరు చెప్తే బాగుండదు, వద్దులే, ఎందుకు ఊరికే, ఇది జరిగిన కహాని ఆడ. ఓకే, మన డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న హెల్ప్లు చేసుకోండి. ఏమన్నా పెద్ద దూరం ఉండి ఏమన్నా సామాన్లు అట్టయితే ఓకే పోగానట. దేవుని దగ్గరగా వచ్చే దావాలు అయితే పోయి తీసుకురావండి. అదే పనిగా పోకుండా ఎవరన్నా అట్లా డ్యూటీ పడినప్పుడు 5 నిమిషాలు కానీ సామాన్లు ఉంటే పోయి తెచ్చి ఇవ్వండి బాబు. డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ హౌస్ బాయ్ కానీ పని మనిషి కానీ డ్రైవర్ల మీదనే ఆధారపడి ఉంటారు. ఏమన్నా తీసుకొచ్చాడు చెప్తే, ఏమన్నా తెచ్చాడు, ఏమన్నా డబ్బులు ఇచ్చినా కూడా ఏదన్నా పోయి జమ్యా కానీ సూపర్ మార్కెట్లు పోయినా తీసుకొచ్చి ఇచ్చాడని ఆశతో ఉంటారు. మనం బయటికి పోతుంటాం కాబట్టి, వాళ్ళు బయటికి పోరు కదా.
అటు మనకు ఏమైనా చెప్తారు, తెచ్చి అలా హెల్ప్ చేయాలా, లేకపోతే ఎట్టండి ఫ్రెండ్స్. ఓకే, కోవిడ్లో పనిచేసే వాళ్ళు ఏ దేశంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని పోండి. ఓకే, బాయ్.